ఆమ్లెట్ ఇంకా సింపుల్ అంటారు మీరు కూడాను. ఎగ్స్ తీసుకుంటున్నాను, ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. అందుకోసం ఎగ్ వైట్ అండ్ ఎల్లో సెపరేట్ చేసేసుకుంటున్నాను. తర్వాత లైట్గా సాల్ట్ వేసేసుకొని రెండింటిని బీట్ చేసేసుకుంటున్నాను. మనం ఎంత బీట్ చేసి పెట్టుకున్నామంటే అంత ఫ్లఫీగా వస్తుందండి. ఎల్లో కాదు కానీ వైట్ని మాత్రం చాలా టైం పడుతుంది. ఇట్లా చేసుకున్నామంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో లైట్గా బటర్ వేసేసుకొని ఇలా ఎగ్ వైట్ అండ్ ఎల్లో మాత్రం సపరేట్ చేసేసుకొని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం లైట్గా పెప్పర్ పౌడర్ అండ్ లైట్గా వచ్చేసి మనకి చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని బోత్ సైడ్ ఉడికిచ్చేసుకున్నామంటే ఫ్లఫీ ఆమ్లెట్ ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. తర్వాత దీన్ని కెచప్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తినేయడమే. వేడివేడిగా తింటే మాత్రం అసలు టేస్ట్ అండి. ఈ ఆమ్లెట్ కూడా మనకి తినమందు. దీన్ని లైట్గా కెచప్ అనుకుంటున్నామంటే